శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు 40 సంవత్సరముల నుండి మేము మతములను, గురువులను, దైవ మార్గములను, సాధనలను అనుసరిస్తూ చేస్తున్నా ఎందుకు మారలేకపోతున్నాము? నేను అలాగే ఉన్నాను, నా కుటుంబ సభ్యులు అలాగే ఉన్నారు. మేము అనుసరిస్తున్న మార్గంలో నేను చూస్తున్నటువంటి నా చుట్టూ ఉన్న భక్త సమూహంలోని మనుషులు అలాగే ఉన్నారు. మాలో సద్గుణ మార్పు ఎందుకు కలగలేదు? గుణ మార్పు ఎందుకు రాలేదు? మేము 40 సంవత్సరాల నుంచి దైవ మార్గాలలో, గురు మార్గాలలో సాగుతున్నాము కదా అని వారు పర్సనల్గా అనేక విషయాలు తెలియజేశారు. అదంతా కూడా 1874వ శీర్షిక డివైన్ ప్లానెట్ ఛానల్లో నిన్న చెప్పుకోవడం జరిగింది. అయితే అందులో ఆ శీర్షికను కొంతవరకు కొన్ని కారణాలు అంటే కొన్ని విధానాలుగా చెప్పుకోవడం జరిగింది. ఇంకా ఇలా మనం మారలేకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అవి కూడా తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆధ్యాత్మికత ఏదో వినేసి మారిపోతాము, వినంగానే వచ్చేసింది అనుకునేదంతా భ్రమ మాత్రమే. అనంత ఆత్మశక్తి అనేటువంటి సబ్జెక్టులో ఆత్మ ఎరుకను అంటే నా ప్రాణశక్తే, ఆత్మ అంటే నాకు భిన్నమైనది కాదు. ముందు ఆ విషయం తెలుసుకోండి. నేను శరీరము, నేను మనస్సు, నేను ప్రాణశక్తి. బ్రతికి ఉన్నటువంటి ప్రతి మనిషిలో ప్రాణశక్తి ఉంది. నా ప్రాణశక్తిని నేను తెలుసుకోవటమే నా సంపూర్ణత్వం. దానినే ఆత్మశక్తి అని పిలిచారు. దాన్నే మోక్షము అన్నారు. ఈ మోక్ష స్థితి ఏదుందో, నా ప్రాణశక్తిని నేను తెలుసుకోవటం, నా ఆత్మశక్తిని నేను తెలుసుకోవటం అనేది ఏదుందో, దీని గురించి ఆత్మజ్ఞాన చదువును అందిస్తూ, ఆధ్యాత్మిక చదువును అందిస్తూ అనేక ఆత్మజ్ఞాన గ్రంథాలు రచించినటువంటి మహనీయులు, మహాత్ములు, అనేక సాధనా పద్ధతులు వివరించినటువంటి మహాత్ములు, మహనీయులు అనేక గ్రంథాల ద్వారా అందించిన ఒక సత్యం ఏంటంటే, కోటాను కోట్లలో అంటే దీన్ని అనేక మంది వింటారు, అనేక మంది చదువుతారు, అనేక మంది తెలుసుకుంటారు. ఇటువంటి వాళ్ళల్లో కోటాను కోట్ల మందిలో ధీరులైన ఏ ఒక్కరో పొందగలరు. వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. మిగిలిన వారు వింటారు, సాగుతూ ఉంటారు, అర్థమైంది అనుకుంటూ ఉంటారు తప్ప ఆ అనుభవాన్ని పొందలేరు. ఏ అనుభవం? నా అంటే ఈ శరీరము నేనని ఒక అనుభవం ఉంది, నిక్కచ్చిగా ఉంది. ఈ శరీరం నేనని అనుభవంగా ఉంది. అలాగే మనసు అనుభవంగా ఉంది. సుఖ దుఃఖాలు, భావాలు, భావోద్వేగాలు అనుభవంగా ఉన్నాయి. అలా ప్రాణశక్తి అనుభవంగా అవ్వాలి. ఆ అనుభవాన్ని పొందటమే. ఇప్పుడు ప్రాణశక్తి మనలో లేదా? ఉంది. అనుభవం తెలియదు. శరీరంలాగా అనుభవంగా లేదు, మనసులాగా అనుభవంగా లేదు. అలా అనుభవం అవ్వాలి. ఉన్నదని, ప్రాణం పోతే చనిపోయాడు మనిషి అన్న విషయంలో ప్రాణం ఉన్నదని అనుకుంటున్నాను తప్ప అనుభవంగా లేదు. అలా అనుభవం అవ్వాలి. అది నా సంపూర్ణత, అది నా స్థితి, నా 3వ స్థితి, నా పూర్ణ స్థితి. నా సంపూర్ణమైన ప్రాణశక్తి స్థితిలోనే నా మనోస్థితి ఉంది, నా శరీర స్థితి ఉంది. ఈ 2 స్థితులు, మనోస్థితి, శరీర స్థితి, అసలు ఉండటానికి కారణమే ప్రాణశక్తి స్థితి. కానీ ఆ స్థితి నాకు తెలియదు. ఆ స్థితి నాకు అనుభవంగా తెలియటమే మోక్షము, ఆత్మసాక్షాత్కారము, సెల్ఫ్ రియలైజేషన్, బ్రహ్మము, అనంత ఆత్మశక్తి, దైవశక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి. ఇదంతా అనుభవంగా తెలుస్తుంది. అది తెలియటమే. సరే, ఈ లోపుగా, అది తెలిసే లోపుగా శరీరపరంగా జీవిస్తున్నాం గనక, మనోపరంగా జీవిస్తున్నాం గనక, మనోశరీరాల కలయికతో ప్రాపంచిక జీవితం ఉంటుంది కనుక మనుషులందరూ మంచిగానే ఉండాలి. ఒక దోమ మనిషిని కుట్టి బతుకుతుంది అనుకోండి, దోమకు నేను చెడు చేస్తున్నానని తెలియదు. ఎందుకనంటే దోమ మనిషిలో ఉన్న రక్తాన్ని పీల్చుకుంటుంది. అది దాని ఆహారం, అది దాని ఆహారం అంతే. అలా చీమలు కుట్టినా, ఏదైనా జంతువులు మనకి ఏదైనా అపకారం అంటే మనకు అపకారం అనుకుంటాం, వాటికి తెలీదు. అలా తలబెట్టినా వాటి స్వభావ రీత్యా, వాటి అవసర రీత్యా వెళ్ళజేస్తున్నాయి. కానీ ఒక దోమ కుట్టినట్టు, ఒక చేమ కుట్టినట్టు, ఒక పాము కరిసినట్టు, ఒక క్రూర జంతువు ఇంకొక సాధు జంతువు మీద పడి తినేసినట్టు, జంతువులు కుక్కలు పోట్లాడుకున్నట్టు మనుషులు అలా ప్రవర్తించకూడదు. మనిషిని బాధ పెట్టకూడదు.
మనిషి దోమను కుట్టినట్టు ఇంకొక మనిషి ఇంకొకరిని గిచ్చకూడదు, లేదా పాము కరిసినట్టు హాని చేయకూడదు. జంతువులు కాట్లాడుకున్నట్టు పోట్లాడుకున్నట్టు మనిషితో ఉండకూడదు. మనిషితో ఉండకపోవడమే కాదు, అనవసరంగా జంతువులతో కూడా ఉండకూడదు. ఉద్దేశపూర్వకంగా జంతువులతో కూడా ఉండకూడదు. అవసరార్థం, తన జీవన అవసరార్థం, ఏదో ఇల్లు తుడుచుకుంటున్నప్పుడు లేదా పడుకుంటానికి ఆల్అవుట్లో పెట్టుకున్నప్పుడు తన రక్షణ కోసం రక్షణ చర్యలలో ఇతర జంతువులకి ఏదైనా, ఇతర జీవులకి ఏదైనా హాని జరగొచ్చేమో తప్ప ఉద్దేశపూర్వకంగా జంతువులకు కూడా హాని చేయకూడదు. చెట్టు పుట్ట చేమకు కూడా చేయకూడదు. అసలు మనుషులకి అసలు చేయకూడదు. ఎందుకంటే మానవ లోకపు ధర్మాలు ఉన్నాయి. ఎందుకు చేయకూడదంటే మిగిలిన వాటి జీవనాధారం, దోమ జీవనాధారం మనిషిని కుట్టి బతకడం. మనిషిని ఎలా కుట్టిందో అది ఒక ఆకు మీద వాలి ఆకులో రసాన్ని కూడా అలాగే పీల్చుకుంటుంది. అది బ్రతకడానికి చేస్తున్న చర్య. మనుషులు ఇంకో మనిషిని పీక్కు తినడానికి ఏమి లేదు, అది బ్రతికే చర్య కాదు. అసలు అలా చేయకూడదు. మనిషికి ఆ జ్ఞానం ఉంది. మానవ జాతి అంతా ఒకటే. అందుకని మనిషి మంచివాడుగా బతకాలి, బతికినంతకాలం మంచివాడుగానే బతకాలి. మరి అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇంతకు ముందు చెప్పుకున్నాం, సోదరుడు అడిగింది కంటిన్యూ చేస్తున్నాం. 1874 శీర్షిక డివైన్ ప్లానెట్లో నిన్నెవరూ మార్చలేరు, నిన్ను మార్చుకోగలిగినది నువ్వే, ఆ శీర్షిక పేరు అది. దానికి కంటిన్యూటీగా ఈ శీర్షిక మళ్ళీ చెప్పుకుంటున్నాం. అయితే ఇది ఆధ్యాత్మిక ఛానల్లో వస్తుంది. 2 ఛానల్స్ మనయ్యే. సహజంగా రోజు వినేవాళ్ళందరూ ఇది ఫాలో అవుతూ ఉంటారు, తెలుస్తుంది. ఇది ఆధ్యాత్మిక చదువు అనే ఛానల్లో వస్తుంది ఈ శీర్షిక. ఇప్పుడు ఆ కంటిన్యూటీ శీర్షిక ఇది. ఎందుకు మారలేకపోతున్నాము అన్నప్పుడు ముందు మంచిగా బతకాలి అంతే. కానీ మంచిగా ఎందుకు బతకలేకపోతున్నాం, చెడుగా ఎందుకు బతుకుతున్నాం, చెడు నుంచి మంచిగా ఎందుకు మారలేకపోతున్నాం అన్నప్పుడు స్వార్థపూరితమైనటువంటి, అంటే నా శరీరము, నేను నాది, నా వాళ్ళు, నా కుటుంబము, ఈ భావనల్లో ఇరుక్కుపోయినప్పుడు ఒక జంతు ప్రవృత్తే ఉంటుంది. అంటే ఒక దోమకి మనిషిని కుట్టి రక్తం తాగుతున్నప్పుడు నేను మనిషిని కొడుతున్నా అనేది అనుకోవట్లా, దానికి ఆహారం దొరికింది అనుకుంటుంది అంతే. చెట్టును కూడా అలాగే కొడుతుంది అది. అలా ఇతర జంతువులు ఏవైనా కావాలని కాదు, వాటి జీవన సరళిలో అడ్డం వచ్చినప్పుడు మనుషులకి ఏదో ప్రమాదం కలుగుతుంది జంతువుల వలన. అలాగే సామాన్యముగా ఏమీ ఆలోచించినటువంటి మనిషి స్వార్థపూరిత ప్రవృత్తిలో నాకు కావాలి అనుకున్నప్పుడు, నేను బ్రతకాలి అనుకున్నప్పుడు, నేను నాది నా వాళ్ళు జీవితం అనుకున్నప్పుడు ఇతర మనిషికి ఇబ్బంది కలగజేసేస్తాడు. జంతు ప్రవృత్తి వస్తుంది. సహజ జంతు ప్రవృత్తి మనిషిలో ఉంటుంది. అలాగే ప్రవర్తించేస్తాడు. ఎందుకని మనిషి కూడా ఒక జంతువే. మనిషి జంతువుల కంటే ఉత్తమ జంతువు అంతే. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. అంటే జంతువులలో నరుడు అనేటువంటి జంతువుగా పుట్టడం అసాధ్యం అన్నారు. జంతువునాం, జంతువులన్నింటిలో నరజన్మ దుర్లభం, నరుడు అనేటువంటి జంతువుగా జన్మ రావటం దుర్లభము అన్నారు. అంటే జంతువులన్నింటిలో హయ్యెస్ట్ జ్ఞానం కలిగినటువంటి ఉత్తమ జంతువు మనిషి. ఆ జ్ఞానాన్ని వినియోగించకుండా నేను నా శరీరం అనుకున్నప్పుడు నా శారీరక అవసరాలకు దోమ ఎలా కొడుతుందో, చీమ ఎలా కొడుతుందో, అవసరాలకు జంతువులన్నీ ఎలా ప్రయత్నించుకుంటున్నాయో, ఏదైనా ఆహారం దొరికితే ఒక కుక్క ఇంకొక కుక్క మీద దాడి చేసి దాన్ని తరిమేసి ఆహారం తనే తినాలని ఎలా అనుకుంటుందో, పక్షులు ఏదైనా ఆహారం దొరుకుతున్నప్పుడు మిగిలిన పక్షులన్నీ ఆహారం ఉన్న పక్షి మీద ఎలా దాడి చేస్తాయో, ఆ జంతు ప్రవృత్తులు. అలా ఒక క్రూర జంతువు సాధు జంతువుని చంపి ఎలా తింటుందో, అలా మనుషులందరూ కూడా జ్ఞానాన్ని వినియోగించినప్పుడు సహజ శరీర ప్రవృత్తిలో ఇతర మనుషులకు హాని చేస్తూ ఉంటారు. అని మనిషిలో జ్ఞానం ఉంది, తప్పు తెలుసు, ఎవరికి వాళ్ళకే తెలుసు, ఎవరు కొత్తగా చెప్పక్కర్లా. ఎందుకని దేశకాల పరిస్థితుల ధర్మాలను చిన్నతనం నుంచి నేర్చుకుంటూ పెరుగుతాం. సమాజంలో ఉన్నాయి. నేను చేస్తున్నది తప్పు అని నాకు తెలుసు, తెలిసే చేస్తాను. నేను ఆడుతున్నది అబద్ధము అని నాకు తెలుసు, తెలిసే ఆడతాను. కానీ ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే శరీర భావంలో అలా జరిగిపోతూ ఉంటుంది, జంతు ప్రవృత్తి వచ్చేస్తుంది. కానీ మనిషికి జంతువుల కంటే భిన్నమైన జ్ఞాన ప్రవృత్తి ఉంది. ఆ జ్ఞాన ప్రవృత్తిని మనకి మతముల ద్వారా, దైవముల ద్వారా, గురువుల ద్వారా, గ్రంథముల ద్వారా, ప్రార్థనాలయముల ద్వారా
ఆచార సాంప్రదాయముల ద్వారా అనేక రకములుగా మనలో ఆ జ్ఞానాభివృద్ధిని కలిగించడానికి మహాత్ములు చేసిన ప్రయత్నము ఈ మతములు, మార్గములు, విధములు, గురువులు, గ్రంథములు ఇవన్నీ కలిపి మనలో శరీర భావనగా ఉంటే జంతు ప్రవృత్తి పనిచేస్తుంది, చెడు చేసేస్తాం. కానీ జ్ఞాన ప్రవృత్తిని పెంపొందింపచేసినప్పుడు శరీర ప్రవృత్తి నియంత్రించబడుతుంది, స్వార్థ ప్రవృత్తి నియంత్రించబడుతుంది. అలానే మొత్తం శరీర ప్రవృత్తి ఏం పోదు. ధర్మముగా మంచిగా మానవ లోకం పెట్టుకున్న కట్టుబాట్లు ప్రకారం మనకు కావలసినవి పొందుతాం. ఇంకో మనిషికి హాని చేస్తూ కాదు, ఇంకో మనిషికి మేలు చేస్తూ. మనకు కావలసింది ఆ మనిషి నుంచి తీసుకుంటాం, ఆ మనిషికి కావలసింది మన నుంచి ఇస్తాం. ఇలా ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవస్థని ధర్మ వ్యవస్థ, ధార్మిక వ్యవస్థ అంటారు. దాన్ని మంచి అన్నాం మనం. ఇలా మనం అనేక రకాల చట్టాలు సమాజం అంతా ఏర్పాటు చేసుకున్నాం. మరి ఎందుకు నేను మారలేకపోతున్నాను అంటే, ఇప్పుడు సోదరుడు అడిగిన ప్రశ్న ఏంటి, 40 ఏళ్ళ నుంచి ఇందులోనే ఉన్నాం మేము. మత మార్గాల్లో, దైవ మార్గాల్లో, గురు మార్గాల్లో, గ్రంథ మార్గాల్లో. ఎందుకు మారలేకపోతున్నాం? నేనే కాదు, నా కుటుంబ సభ్యులు, నా చుట్టూ ఉన్నటువంటి ఆ భక్త సమూహంలో కూడా నేను గమనించాను, ఎవరో గుణమార్పు లేదు. దైవీపరమైనటువంటి జీవితం ఓకే అంటున్నారు, భౌతిక జీవితం మళ్ళీ ఓకే అంటున్నారు. అక్కడన్నీ తప్పులే చేస్తున్నారు. కామక్రోధ లోపమోహ మద మత్సరాలన్నిటికీ గురవుతూనే ఉన్నారు. ఇంట్లో కూడా ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకని అన్నప్పుడు జ్ఞాన ప్రవృత్తిని అవి మనలో మేల్కొల్పలేదు, లేదా మనం మేల్కొల్పుకోలేదు. ఇందులో తప్పెవరదని చెప్పడానికి లేదు. ఆ జ్ఞాన ప్రవృత్తిని మేల్కొల్పుకోనప్పుడు మరి అవి చెబుతున్నాయిగా. మతం జ్ఞానమే చెబుతుంది ఎంతో కొంత, దేవుడు జ్ఞానమే చెబుతాడు, గురువు జ్ఞానమే చెబుతాడు, అందరూ మంచిగా బతకమని చెబుతారు. కానీ అది మేలుకొలుపు ఎందుకు జరగట్లేదు మనలో అంటే, యాంత్రికంగా ఆ ఆచార సాంప్రదాయ విధానాలను పాటిస్తున్నాం. అది యాంత్రిక చర్య. అంటే యంత్రం పనిచేసినట్టు. యంత్రానికి బ్రెయిన్ ఉండదు, అదేదో చేయాలి కాబట్టి అలవాటుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంటే ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్పదలిచాను. అద్భుతమైనటువంటి ఉదాహరణలు ఎన్నో అద్భుతమైనటువంటి కథల రూపంలో, ఇతిహాసాల రూపంలో మనకు మహాత్ములు అందించారు. వాటిలోంచి గ్రహిస్తే మనం ఎక్కడున్నామో మనకు తెలుస్తుంది. అక్కడ మనం తెలుసుకుంటున్న పురాణ పాత్ర పేరో ఇతిహాస పాత్రనో తలుచుకోకూడదు. ఆ పాత్రలో మనం చూసుకోవాలి, మనం ఏ పాత్రకు సూట్ అవుతున్నామో చూసుకోవాలి, ఆ గుణమార్పు చేసుకోవాలి. అప్పుడు తెలుస్తుంది. అందుకని గుణమార్పు లేనటువంటి వ్యక్తులు ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళ వలన ప్రపంచంలో వినాశనం జరిగింది. మనుషులు అలా ఉంటుంది, ఇదిగో ఇలా బతికారు. వాళ్ళతో పాటు మంచోళ్ళు కూడా ఉన్నారు. ఆ మంచోళ్ళు ఇదిగో ఇన్ని కష్ట నష్టాలు భరించారు, కానీ ఆఖరికి మంచే గెలిచింది, దైవం మంచి వైపే ఉంది. కానీ గుణమార్పు లేనటువంటి మనుషుల వలన ప్రపంచంలో ఎన్ని వినాశనాలు జరుగుతాయి, ఏం జరుగుతాయి అని ముందే మనకు తెలియజేశారు. ఆ గుణమార్పు లేనివాడే నష్టపోతాడని కూడా తెలియజేశారు. కాబట్టి అది ఉదాహరణ మనం తీసుకుంటే మనము అసలు ఎలా ఉన్నామో మనకు అర్థమవుతుంది. విన్నంత మాత్రాన్ని మారిపోయినట్టు కాదు. ఇక్కడ మనం ధృతరాష్ట్రుడు అనే పాత్రను తీసుకుంటున్నాం మహాభారతం నుంచి. మహాభారతం అనేటువంటి ఇతిహాసాన్ని, కావ్యాన్ని, ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది, నిజంగా జరిగింది అని అర్థం. రామాయణ మహాభారతాలు నిజముగా జరిగినవి అని ఇతిహాసములు అంటారు. అందులో మనం ధృతరాష్ట్రుడు అనే పాత్రను తీసుకున్నప్పుడు, ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, అతని తమ్ముడు పాండురాజు, వాళ్ళు రాజకుమారులు. పెద్దవాడు ధృతరాష్ట్రుడు, రాజ్యము పెద్దవాడైన ధృతరాష్ట్రుడికి ఇవ్వాలి. అదే రాజ్యపరంగా పెద్దవాడు రాజ్య అధికారానికి అర్హుడు, యువరాజు. అయితే గుడ్డివాడు అవటం వల్ల తన రాజ్య పరిపాలన చేయలేడు, కనుక అర్హత పోయింది. అందుకని తమ్ముడైన పాండురాజుకి ఇచ్చారు. అయితే పాండురాజుకి ఇవ్వటం వలన ఈయన అసూయకు గురయ్యాడు. అయ్యో, కళ్ళు లేకపోవటం వలన కదా, అసలు యాక్చువల్గా నేను దీనికి అధికారిని అంటే ఇక్కడ అధికారం, హోదా, పదవి, రాజ్యకాంక్ష, ధనకాంక్ష, కీర్తికాంక్ష అన్నీ ఉన్నాయి అతనిలో, గుడ్డివాడైనా కూడా. అయితే మరి నాలో గుడ్డితనం ఉంది, నేను ఇది ఏం చేయలేను, పరిపాలించలేనని ధర్మంగా ఆలోచించాలి. అతను ఎలా పరిపాలిస్తానని? ఎందుకని? కోటాను కోట్ల మందికి మేలు చేయవలసినటువంటి సింహాసన రాజుది పాత్రది. కానీ స్వార్థపరుడు, తన అహంకారం, తన కీర్తి, తన గొడవ, తన గోల, తన పదవి, తన హోదా చూసుకుంటున్నాడు తప్ప
గుడ్డివాడినైన నేను ఇన్ని కోట్ల మంది ప్రజలకి అసలు న్యాయం చేయగలుగుతానా అన్నప్పుడు ధర్మ ఆలోచన వచ్చేది. అలాంటి ధర్మ ఆలోచన చేసినటువంటి చుట్టూ ఉన్న మహనీయులు మహాత్ములు ఏం చేశారు? గుడ్డివాడు పరిపాలన చేయలేడు గనుక పరిపాలన సజావుగా సాగాలి, రాజు అనే పాత్ర ప్రజల కోసమే తప్ప ప్రజల మీద పెత్తనం చేయటానికి కాదు, ప్రజలకు సేవ చేయటానికి. అదొక రక్షణ పాత్ర, ప్రజలను రక్షించి వాళ్ళకు మేలు చేయటానికి, సేవ చేయటానికి. కానీ దాన్ని అధికార దుర్వినియోగంగా అతను భావించుకున్నాడు. అందుకని ఈర్ష్య వచ్చింది, అసూయ వచ్చింది, ద్వేషం వచ్చింది. ఎవరి మీద వచ్చింది? తన సొంత తమ్ముడి మీద వచ్చింది. ఎందుకని తమ్ముడైన పాండురాజుకి ఆ సింహాసనం ఇచ్చారు. అక్కడ పుట్టింది. ఇదే మనలో పుట్టేది. చెడు అంటే ఇది. గుణమార్పు ఏం చేసుకోవాలంటే మనం ఆలోచించుకోవాలి. అయ్యో నాకు అర్హత లేదు కనుక నాకు ఇవ్వలేదు, అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చారు, అది తప్పే ఉంది అందులో అనేటువంటి ఒక సహృదయతను పెంచుకోవడమే మంచిదనం, ఇంకేం లేదు. అప్పుడు నేను మంచివాడిగా ఉంటాను, ఎవరికి చెడు చేయను. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఆ ధృతరాష్ట్రుడు, ఆ ధృత అంటే గట్టిగా, రాష్ట్రము అంటే ప్రదేశము లేక స్థలము. ఆ ధృతరాష్ట్రుడు అంటే బలంగా గట్టిగా పెట్టేసుకొని ఉంటాడు దేన్నైనా. అంటే బాగా ఆ పేర్లు కూడా అలాగే సరిపోతాయి. అంటే అలా పెడతారు చక్కగా, మనకు అర్థమయ్యేలా. గుడ్డివాడు కానీ వదలడు, బలంగా పట్టుకున్నాడు. అదే ఆశ, కోరిక, అత్యాశ, దురాశ. అర్హత లేకపోయినా దాన్ని పొందాలన్న కాంక్ష. ఇవి మనిషికి తెచ్చే ప్రమాదములు, మనిషికి వచ్చే ప్రమాదాలు. ఈ అత్యాశ, ఆశ, దురాశ ఇవన్నీ ఉన్నవాళ్ళు, ఇప్పుడు ధృతరాష్ట్రుడు అనే పాత్ర గుడ్డితనంతో ఎందుకుందంటే ఇవన్నీ ఉన్నవాళ్ళు కళ్ళున్న అందులే, వివేకం నశించిపోద్ది. జ్ఞాన గుడ్డివాళ్ళు అక్కడ అలా అర్థం చేసుకోవాలి మనం. జ్ఞాన గుడ్డివాళ్ళు వాళ్ళంతా. కనుక అతనిలో ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పుట్టినాయి. అయితే అవి బయటికి చూపించకుండా అతను మామూలుగా ఉన్నట్టుగా నటిస్తున్నాడు, ఎందుకంటే హృదయంలో ఉన్నాయి. ఎందుకని గుడ్డివాడుగా బయటకు చూపించలేడు. నటించి అందరి ముందు మామూలుగా ఉంటున్నాడు, నవ్వుతున్నాడు, కానీ లోపలంతా కసే ఉంది. ఎవరి మీద? పాండురాజు మీద. నా సీట్ ఈయన కొట్టేశాడని, నా కుర్చీ ఆయన కొట్టేశాడని. కానీ పాండురాజు నిజంగా ఆ కుర్చీ కొట్టేలా. ఆయన ఎంత గొప్పవాడు, మంచివాడు అంటే తన అన్నగారినే ఆ పదవిలో కూర్చోబెట్టి, రాజ్యసింహాసనం మీద కూర్చోబెట్టి తాను పక్క నుండి మొత్తం చూసుకున్నాడు రాజ్యాన్ని. అయితే అది ఇంకా మంచి పేరు తెచ్చిపెట్టింది పాండురాజుకి. చూసావా, గుడ్డివాడైనటువంటి అన్నను కూర్చోబెట్టి రాజుగా ఆయన్నే పెట్టి పక్క నుండి ఎంత చక్కగా రాజ్య పరిపాలన సాగిస్తున్నాడు, ఈయన ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడని. ఆయనకు అంత మంచి పేరు రావడం ఈయనకి ఇంకా ఈర్ష్య అయిపోయింది, ఇంకా అసూయ అయిపోయింది. అది లోపల అలా పెట్టుకొని అది పెరుగుతూనే ఉంది, పైకి మాత్రం నవ్వుతూ బతుకుతున్నాడు. ఇది మనం ధృతరాష్ట్రులమైతే ఇలా ఉంటాం. ఏంటి నాకు కళ్ళున్నాయండి, నాకెందుకు, నేను ధృతరాష్ట్రుడిని అవుతానంటే మళ్ళీ దానికి మీకు రివర్స్లో చెప్పాను. దేనినైనా మొండిగా మూర్ఖంగా పట్టుకునేవాడు ధృతరాష్ట్రుడే. అర్హత లేకపోయినా కావాలనుకునేవాడు ధృతరాష్ట్రుడే. ప్లస్ ఆశ, అత్యాశ, దురాశ ఇవన్నీ ఉన్న వాళ్ళందరికీ జ్ఞాన దృష్టి పనిచేయదు, జ్ఞాన గుడ్డివాళ్ళు. అటువంటి వాళ్ళంతా ధృతరాష్ట్రులే. ఇప్పుడు మనం ఎక్కడున్నామో చూసుకోవాలంతే. అర్హత లేకుండా అన్నీ కోరుకునే ప్రతివాడు ధృతరాష్ట్రుడేనండి. దేనికైనా అర్హత ఉంటుంది. అర్హత మీ నిర్ణయం కాదు, అర్హత ఉండేది వచ్చేది అంతే. అర్హతను మనం నిర్ణయించుకోకూడదు. ఇక్కడ మనం మనకు అన్వయించుకుని ఎందుకు మారలేకపోతున్నాం అనడానికి చెప్పుకుంటున్నాం అంతే. ఆ పాత్రను తీసుకున్నాం అందులోంచి, మన కోసమే కదా అవన్నీ రచించింది. సరే, ఇలా బాగా కసి పెంచుకున్నాడు పాండురాజు మీద. అనేక కారణాల వలన పాండురాజు చనిపోయాడు. ధృతరాష్ట్రుడికి భార్య గాంధారి వచ్చింది. ఆమె నా భర్తకు కళ్ళు లేవు కదా, నేను చూడటం ఎందుకని ఆమె కళ్ళకు గంతలు కట్టేసుకుంది. అయితే ఏమీ ఆపలేదు, వాళ్ళు ఊరిని కళ్ళకు గంతలు కట్టుకున్నారు అంతే. శుభ్రంగా మళ్ళీ రాజ్యం మీద కూర్చున్నారు. ఇప్పుడు పాండురాజు లేడు, మళ్ళీ ఈయనే కూర్చున్నాడు. కాపురం చేశారు, పిల్లల్ని అన్నారు, అన్ని మామూలే, అయ్యేం ఆపలేదు. అయితే పాండురాజుకి పిల్లలు ఉన్నారు, పాండవులు. పాండురాజు కొడుకులు కనుక పాండవులు. వీళ్ళది కురువంశము కనుక వాళ్ళని కౌరవులు అని పిలుస్తారు. అసలు వీళ్ళ వంశమే కురువంశం. ఇద్దరు అన్నదమ్ములు బిడ్డలు. కౌరవులు అంటే పాండవులు కూడా కౌరవుల కిందకే వస్తారు. కానీ పాండవులు అని ఎందుకు అన్నారంటే పాండురాజు కుమారులు అని, అంతే. వీళ్ళకి 100 మంది సంతానం, వాళ్ళకి 5గురు.
సరే ఇంకో ఆడపిల్ల కూడా ఉందని చెబుతారు 101 మంది, ఊరికి 100 మంది మన విషయానికి తీసుకుందాం. ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు ఈ ధృతరాష్ట్రుడు ఆ లోపల ఉన్నటువంటి ఈర్ష్య అసూయ ద్వేషాలు ఉన్నాయి కదా. ఇప్పుడు రాజ్యం ఏమైంది, పాండురాజు తన అన్నను కూర్చోబెట్టి పరిపాలించాడు తప్ప పాండురాజుకు కూడా అందులో హక్కు ఉంది, పరిపాలించిందంతా పాండురాజే. అందుకని రాజ్యాన్ని పాండవులకు కూడా సమంగా ఇవ్వాలి అన్నారు. అంటే ధృతరాష్ట్రుడు పిల్లలకి సమం, పాండవులకి సమం. వాళ్ళు పెరిగి పెద్ద అయ్యే వరకు భీష్ముడు దానికి సింహాసనానికి అండగా ఉండి ఆ సింహాసనం మీద ధృతరాష్ట్రుడిని కూర్చోబెట్టాడు. భీష్ముడు అండగా ఉన్నాడు, కానీ రాజు ధృతరాష్ట్రుడే. ఇప్పుడు ఈ ధృతరాష్ట్రుడికి లోపల ఉన్న ఈర్ష్యాసూయ ద్వేషాలు ఏంటంటే, ఈ రాజ్య సింహాసనం నా పిల్లలకే దక్కాలి, నా తమ్ముడు పిల్లలకి దక్కకూడదు అని ఆ కుళ్ళు కుతంత్రాలతో తన పిల్లల్ని పెంచాడు, ఆ బుద్ధులతో తన పిల్లల్ని పెంచాడు. తన తమ్ముడు పిల్లలకి ఎన్నో అన్యాయాలు చేసుకుంటూ వచ్చాడు. అసలు వాళ్ళని చంపబోయారు చిన్నతనంలోనే, కానీ అనేక విధమైన రక్షణలతో వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు తండ్రి లేకపోయినా. కానీ అందరి పిల్లలు ఒకే చోట పెరుగుతున్నాడు. భీష్ముడు వీళ్ళందరికీ సంరక్షకుడుగా ఉన్నాడు. అయితే వీడిలో అంటే ఈ ధృతరాష్ట్రుడు అనేటువంటి వ్యక్తిలో అతనిలో ఉన్నటువంటి ఈర్ష్యాసూయ ద్వేషాలతో అతని కొడుకైన పెద్ద కొడుకైన దుర్యోధనుడు మిగిలిన కొడుకులు అందరూ పెరిగారు. ఎందుకని తండ్రి తల్లి బుద్ధులు అయ్యే నేర్పుతారుగా పిల్లలకి, నూరు పోసే అయ్యే నేర్పుతాం మనం. చక్కగా గుణగణాలతో ఈర్ష్యతో అసూయతో ద్వేషాలతో ధృతరాష్ట్రుడి నుంచి ఊడిపడ్డాడు దుర్యోధనుడు. మిగిలిన వాళ్ళు కూడా అంతే, దుర్యోధనుడు మెయిన్గా ఉన్నాడు పెద్దోడు కాబట్టి. తండ్రికి ఈయనకి తేడా ఏంటంటే కళ్ళు ఆయనకి లేవు, ఈయనకి కళ్ళు ఉన్నాయి అంతే. ఇక ఈయనకి వాళ్ళకి పేరు వస్తుంటే పాండవులకు భరించలేకపోతున్నాడు. పాండవులు ఎప్పుడు సౌమ్యులు, తండ్రి లేడు, తల్లి పెంపకం చాలా సౌమ్యులు. వాళ్ళ తండ్రే సహజంగా చాలా మంచివాడు. అన్నని గుడ్డివాడైన అన్నని రాజ్యసింహాసనం మీద కూర్చోబెట్టి తను పక్క నుండి రాజ్యాన్ని సంరక్షించాడంటే ఆయన ఎంత మంచివాడు. ఆ మంచి గుణాలతో ఆయన పిల్లలు పుట్టారు. అలాగే ఆయన భార్య అయినటువంటి కుంతీదేవి ఇంకా చాలా మంచిది, ఆ గుణాలతోనే ఆమె పెంచింది, ఆ సాత్వికత వాళ్ళకు వచ్చింది. అందుకని వాళ్ళు మంచివాళ్ళు అనే పేరు చిన్నతనం నుంచి ఉండటాన్ని దుర్యోధనుడు భరించలేకపోతున్నాడు. వాళ్ళకి రాజ్యంలో వాటా ఇవ్వడాన్ని దుర్యోధనుడు భరించలేకపోతున్నాడు. రాజుగా ఉన్నవాడు ధృతరాష్ట్రుడే. ఏదో ధర్మం కోసం వాళ్ళకి పనికిరాని స్థలం ఏదో రాజ్యం కింద విభాగం చేసి ఇచ్చాడు. సరే, వాళ్ళకి శ్రేయోభిలాషులైనటువంటి వాళ్ళ శ్రేయస్సు కోరేటువంటి అనేక మంది రాజులు, కృష్ణ భగవానుడు వీళ్ళందరూ కలిపి వాళ్ళకి ఇచ్చినటువంటి పనికిరాని చౌడు నేలల్ని శుభ్రం చేసి మంచి రాజధాని నిర్మించి పాండవులకు వైభవంగా అక్కడ ఒక రాజ్యం తయారైపోయింది. మంచి వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి మంచి జరుగుద్దిగా. కృష్ణుడు అండగా ఉన్నాడు. సరే, అన్ని జరిగినాయి. మంచి బ్రహ్మాండమైనటువంటి రాజధాని కట్టుకున్నారు, మొత్తం అంతా సాగుతుంది, రాజ్యం ఉంది. అది చూసి భరించలేకపోయాడు దుర్యోధనుడు. ఏంటి, దూరంగా వెళ్ళిపోయి ఉన్నా కూడా భరించలేక వాళ్ళని మాయాజోదానికి పిలిచాడు, ఆడాడు, ధర్మరాజును ఓడించాడు, ఆ రాజ్యం అంతా లాక్కున్నాడు, వీళ్ళని వనవాసానికి పంపాడు. వనవాసం అయినాక నీ రాజ్యం ఇస్తాను అనేది షరత్ అక్కడ ఆటలో. అయితే వనవాసం అయిపోయి తిరిగి వచ్చారు, మధ్యలో బోళ్ళు కష్టాలు పెట్టాడు, చంపేద్దామని చూశాడు, అయినా వాళ్ళు తప్పించుకున్నారు. సరే, మొత్తానికి స్టోరీ అంతా అయిపోయింది. తర్వాత వనవాసం నుంచి వచ్చినాక నేను రాజ్యం ఇవ్వనని బాహాటంగా చెప్పేశాడు. బాహాటంగా తన దుర్మార్గత్వాన్ని, చెడుని ప్రకటింపజేశాడు. మీకు దమ్ముంటే యుద్ధం చేసి గెలుచుకోండి, లేకపోతే వదిలేయండి అన్నాడు. అంటే యుద్ధంలో వీళ్ళని చంపేసేయాలనేది వాళ్ళ ఉద్దేశం. చంపేస్తే మొత్తం రాజ్యం ఉండిపోద్దని. సరే, యుద్ధం జరిగింది. మొత్తం కౌరవులు చనిపోయారు, పాండవులు గెలిచారు. రాజ్యం అంతా వీళ్ళకి వచ్చేసింది. మళ్ళీ ధృతరాష్ట్రుడు బతికే ఉన్నాడు, గాంధారి బతికే ఉంది. మళ్ళీ వచ్చి ఈ ధృతరాష్ట్రుడు గాంధారి పాండవుల దగ్గర కూర్చున్నారు. ఎందుకని 2 రాజ్యాలు ఏకమైపోయి ఏకరాజ్యమే ఇప్పుడు వీళ్ళ రాజులు అయిపోయారు, వాళ్ళు ఎవరు లేరు, చచ్చిపోయారు. అసలు దీని అంతటికే కారకుడు ఎవరో ధృతరాష్ట్రుడు. అయితే ఈ కథ ఎందుకు చెప్పాను, ఎందుకు మారలేకపోతున్నాను అన్నప్పుడు, ఇప్పుడు ధృతరాష్ట్రుడు స్టోరీ ఇది చెడు ఉంది, ఒక చెడు ప్రకారం జరిగిపోయింది అంటే కాదు. ధృతరాష్ట్రుడు నిరంతరం మంచి మాటలు అంటూ ఉంటాడు. విదురుడు అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు, ధృతరాష్ట్రుడు తమ్ముడే, ధృతరాష్ట్రుడికి తమ్ముడే అవుతాడు. విదురుడు అక్కడే ఉన్నాడు. సంజయుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు, సంజయుడు కూడా అక్కడే ఉంటాడు.
నిరంతరం వాళ్ళు ఆ కొలువులోనే ఉంటారు. ధృతరాష్ట్రుడు పక్కనే ఉంటారు. విదురుడు ఎప్పుడూ ధృతరాష్ట్రుడికి మంచి మాటలు చెబుతూ ఉంటాడు, నీతి చెబుతూ ఉంటాడు, భగవత్ కథలు చెబుతూ ఉంటాడు, ఇలా చేయొచ్చు అలా చేయకూడదని చెబుతూ ఉంటాడు. ఎప్పుడైనా ధృతరాష్ట్రుడికి మనసుకు ఏదన్నా బాధ కలిగినా, క్లేశం కలిగినా, ఇబ్బంది కలిగినా విదురుణ్ణి పిలిపించుకొని మంచి మాటలు చెప్పించుకుంటాడు, జ్ఞానబోధలు చేయించుకుంటాడు. విదుర నీతులని ఇప్పుడు కూడా మనకి మహాప్రసిద్ధి చెందినటువంటి ఉపదేశాలు ఉన్నాయి, జ్ఞానబోధలు ఉన్నాయి. అంటే ఏంటి? అందుకు చెప్పాను ఇది. ధృతరాష్ట్రుడు నిరంతరము మంచి మాటలు వింటున్నవాడే. విదురుడిని ఎప్పుడు పక్కన పెట్టుకుంటాడు. విదురుడు చెప్పే మంచి మాటలు అన్నీ వింటాడు, మంచిగా ఉందాం అనుకుంటాడు, మంచిగా జీవిద్దాం అనుకుంటాడు. కానీ వ్యవహారానికి వచ్చేటప్పటికి ఈర్ష్యని దాటలేడు, అసూయని దాటలేడు, మోహాన్ని దాటలేడు. తన కొడుకుని చూడగానే రాజ్యమంతా తన కొడుక్కే వచ్చేయాలనుకుంటాడు. తన కొడుకు ఏం చేసినా అడ్డగించడు, మోహం. ఆల్రెడీ తనకు ఈర్ష్య అసూయలు ఉన్నాయి. ఇక్కడ మన పాత్ర. మనం అన్నీ వింటాం, గురువులు అంటాం, మతం అంటాం, మార్గం అంటాం, దేవుళ్ళు అంటాం, దేవతలు అంటాం, ప్రార్థనాలయాలు అంటాం, ఇళ్లల్లో అన్ని ఆచార సాంప్రదాయాలు పాటిస్తాం. ఎవరి మతానుసారం ఇళ్లల్లో వాళ్ళు ప్రార్థనలు, పూజలు, అర్చనలు ఏముంటాయి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు గురువులు చెప్పినవి చేస్తుంటారు, ప్రార్థనాలయాలకు వెళ్తుంటారు, అక్కడ డబ్బులు సమర్పిస్తారు, దక్షిణలు ఇస్తారు, సేవలు చేస్తారు, ఏదో ఒకటి వాళ్ళు చేయగలిగినంత చేస్తారు. రక్షణ అంటారు, భగవంతుడు రక్షిస్తాడు అనుకుని ఆశతో చేస్తారు, ఏదో రకరకాలు చేస్తారు. కానీ అది యాంత్రికంగా చేసేసి వస్తారు. ధృతరాష్ట్రుడిలాగా మార్పు ఉండదు. అవి చేస్తున్నంతసేపు మాత్రం ఏదో మారిపోయినట్టుగా భావించుకుంటారు, మంచోళ్ళు అయిపోయినట్టుగా భావించుకుంటారు, గొప్పోళ్ళు అయిపోయినట్టుగా భావించుకుంటారు. తమను తామే ఒక రకమైనటువంటి హిప్నాసిస్ స్థితిలో పెట్టుకుంటారు, మిథ్యాస్థితిలో పెట్టుకుంటారు, భ్రమస్థితిలో పెట్టుకుంటారు. నేను ఒక మతాన్ని అనుసరిస్తున్నాను, మత అనుయాయాన్ని కనుక మంచివాడిని, మంచిదాన్ని అనుకుంటారు. నేను ఒక దైవాన్ని నిత్యము అన్ని రకాలుగాను సేవిస్తున్నాను కనుక మంచివాడిని, మంచిదాన్ని అనుకుంటారు. ఒక గురువుని అనుసరిస్తున్నా, జ్ఞాన గ్రంథాలు అనుసరిస్తున్నా, వేషభాషలు అనుసరిస్తున్నా, ఆ వేషభాషలు వేసుకున్నా, ధరిస్తున్నా, అలాగే జీవిస్తున్నా, జ్ఞాన గ్రంథాలు చదువుతున్నా, నాకు మంచి అంతా తెలుసు, మంచి నేర్చుకున్నా, బోళ్ళు మంచి తెలుసుకుంటున్నా, నాకు అర్థమైపోయింది ఇదంతా అనుకుంటారు ధృతరాష్ట్రుడు. విదురుడు చెప్పినప్పుడల్లా ధృతరాష్ట్రుడు అలాగే ఉంటాడు. కానీ ఒక్క మంచి పని కూడా ధృతరాష్ట్రుడు చేయడు. అసలు చెడునా అప్పుడు చెడు చేస్తూనే ఉంటాడు. తన కొడుకు దాని చెడుకు ప్రోత్సహించేదే ధృతరాష్ట్రుడు. తన కొడుకు చేసే చెడునంతా సమర్థించేదే ధృతరాష్ట్రుడు. ఎందుకని? అసలు కొడుకైన దుర్యోధనుడు రాజే కాదు, రాజు ధృతరాష్ట్రుడే. మరి విదురుడు అనేటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకున్నాడు. ఆయన గురువు అనుకోవచ్చు, దైవం అనుకోవచ్చు, జ్ఞాన గ్రంథం అనుకోవచ్చు, బోధ అనుకోవచ్చు. సంజయుడు అనేటువంటి అతను కూడా మంచి చెబుతూ ఉంటాడు. విదురుడైతే ఎప్పుడూ మంచిగా పక్కన పెట్టుకుంటాడు. అసలు ఆయన పిలిపించుకుంటాడు విదురుడిని, అర్ధరాత్రి కూడా పిలిపించుకుంటాడు. మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగితే, మహాభారతం చదివితే తెలుస్తుంది. మానసికంగా అశాంతి ఉంటే, నిద్ర పట్టకపోతే పిలిపించుకొని మంచి మాటలు చెప్పించుకుంటాడు. ఎందుకని? ఎప్పుడు దుర్బుద్ధి కలిగినోడికి నిద్ర పట్టదు. అలాగే మార్పు ఎందుకు రావట్లేదు మనలో అంటే, మార్పు తెచ్చుకోవాలని మనం అనుకోవాలి కదా, చెడును ఆపాలని మనం అనుకోవాలి కదా, చెడుగా వెళ్తున్నానని మనం అనుకోవాలి కదా. నిరంతరం విదురుడిని పక్కన పెట్టుకున్నట్టే మతాన్ని పక్కన పెట్టుకొని, దేవుణ్ణి పక్కన పెట్టుకొని, దేవతను పక్కన పెట్టుకొని, జ్ఞాన గ్రంథాలు పక్కన పెట్టుకొని, అవి తల కింద పెట్టుకు పడుకొని వాటిని నిరంతరం ఆరాధించి, అర్చించి, గురువులను అనుసరించి వాళ్ళు చెప్పినవన్నీ చేసినా మళ్ళీ మన స్వీయానికి వచ్చేటప్పటికి మనలో ఉన్న పాత బుద్ధులు అలాగే ఉన్నాయి. ఆ స్వార్థ బుద్ధి అలాగే ఉంది, ఆ జంతు ప్రవృత్తి అలాగే ఉంది. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. అనేక పాత్రలు కనబడతా ఉంటాయి. రావణాసురుడు అలాంటి వాడు. వాడికి అన్నీ ఉన్నాయి, వాడికి లేనిదే లేదు. పొద్దున్నే లేచి వాడికి మదమెక్కిపోయి, ఇంతకీ ఏంటాడు? విపరీతమైన దైవభక్తుడు, ఎన్నో వరాలు భగవంతుడి నుంచి పొందాడు. కానీ ఆడు పొందిన వరాలన్నీ చెడ్డ వరాలు. అంటే ఏంటి? నాకు బలం పెరగాలి, నన్ను ఎవడో చంపకూడదు, నా జోలికి ఎవడో రాకూడదు, ఎవడో నన్ను ఏమీ చేయకూడదు, ఇలాంటి వరాలు పొందాడు. అంతే తప్ప ఏది మంచిది, అసలు ఏ మోక్షం కావాలని వరం పొందలేడు, మోక్షం కోసం ప్రయత్నమే చేయలేడు. ఎంతసేపు భౌతిక కోరికలు. భౌతిక కోరికలతో భగవంతుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ రావణాసురుడిలా అయిపోతారు. రావణాసురుడు భౌతికతను ఎంత పెంచుకున్నాడు, ఎన్ని వరాలు పొందాడంటే ఉదాహరణకు చెప్పారు. అది మాయలు మహిమలు కాదు, ఉదాహరణ. మనం దాన్ని తెలుసుకోవాలి. ఏంటి అంటే, రావణాసురుడు లంకని బంగారంతో నిర్మించాడట.
ఏమి లేదు, దండయాత్రలకు వెళ్ళిపోయాడు, ఎవరో చంపలేరు, ఎవరో అతన్ని చంపకుండా వరాలు పొందాడు, ఎవరో యుద్ధంలో అతన్ని గెలవలేరు. అందుకని ఎటు పెడితే అటు పొద్దున్నే లేచి టిఫిన్ చేసి వెళ్ళిపోయి అందరినీ కొట్టుకొచ్చి వాళ్ళ దగ్గర ఈ సంపదలన్నీ దోచుకొచ్చేస్తాడు. లేదా వీడికి భయపడి వాళ్ళే ఇచ్చేస్తారు, కనపడిన స్త్రీనల్లా ఎత్తుకొచ్చేస్తాడు, లేదా వీడిని ఇష్టపడి వాళ్ళే వచ్చేస్తారు. అలా ఏదో ఒకటి మొత్తానికి అన్ని కొట్టుకొచ్చేస్తాడు. అలా మొత్తం నేను నా వైభవం లంకనాలు తయారు చేసుకున్నాడు. మొత్తం బంగారంతో నిర్మించాడు, రోడ్లు లేని ఫెసిలిటీ లేదు వాళ్ళకి. ఆడి కర్మకాలి సీతమ్మ తల్లిని అట్టాగా ఎత్తుకొచ్చాడు, మతం పెరిగిపోయి. సింపుల్గా రాముడు వచ్చి చంపేశాడు. అంటే ఎందుకు గుణమార్పు రాదు? భగవంతుడిని ప్రార్థించాడు కదా, భగవంతుడిని అర్చించాడు కదా, భగవంతుడిని ఆరాధించాడు కదా. రావణాసురుడికి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు, శివుడు గారు ప్రత్యక్షమయ్యారు, ఎన్నో వరాలు ఇచ్చారు. కానీ వాడు అడిగినవన్నీ భౌతికతలే. నాకు బలం పెరగాలి, నన్ను ఎవరు ఓడించకూడదు, నాకు ఆ సంపదలు ఉండాలి, ఇలాంటివి అడిగాడు అంతే. అంటే మళ్ళీ ఇది ఎందుకు చెబుతున్నానంటే మన కోసం ఇది. భౌతికమైనటువంటి ఆశలు, అత్యాశలు, దురాశలు, కోరికలు, రక్షణలు కోరుకునే వాళ్ళందరూ గుణమార్పు తెచ్చుకోలేరు, రావణాసురుడే అవుతారు ఎప్పటికైనా. లేకపోతే రావణాసురుడు కదా మనకెందుకు చెబుతారు? ఏమైంది? వినాశనమే అవుతుంది. ఇప్పుడు భగవత్తత్వాన్ని తెలుసుకోవాల్సింది దేనికి అంటే భగవత్తత్వాన్ని నువ్వు పొందడానికి అంతే. దైవత్వం అంటే మంచి, నువ్వు మంచిని పొందటానికి మంచిని తెలుసుకోవాలి. ఇంకా దైవత్వము అంటే అనంత ఆత్మశక్తి. నేను అనంత ఆత్మశక్తిని నువ్వు తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక చదువుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి, దైవశక్తిని తెలుసుకోవాలి, విశ్వశక్తిని తెలుసుకోవాలి, సృష్టి శక్తిని తెలుసుకోవాలి. అలా కాకుండా నేను మొత్తం భౌతికం కోసమే భగవంతుడిని ఆరాధిస్తున్నాను అనేవాడు రావణాసురుడు. భగవద్ దర్శనాలు అయినాయి, భగవంతుడిని పొందాడు, తపస్సులు చేశాడు. కానీ వాడు ఏం కోరాడు? అన్ని భౌతిక వరాలు కోరాడు, భౌతిక సంపదలు కోరాడు, భౌతిక బలాలు కోరాడు, భౌతికంలో మరణం లేని వరం కోరాడు. సరే, అది కుదరదని చెప్పారు. అందుకని కండిషనల్ బెయిల్ తీసుకున్నట్టు కండిషనల్గా ఇది అడిగాడు. అందులో మానవులు, వానరులు అనే పదం వాడకుండా మిగిలిన అన్ని పదాలు వాడేశాడు, వీళ్ళు ఎవరు నన్ను చంపకూడదని. సరే, ఆడి కర్మ కాల్చడానికి ఆ రెండు ఉంచుకున్నాడు. మానవుడిగా రాముడు వచ్చి చంపేశాడు, వానరుల సాయంతో వచ్చి చంపేశాడు. అలా మన కర్మ కాల్చుకోవటానికి చెడ్డ కర్మలు చేసిన మనమే ఏదో మిగిల్చుకుంటాం. అంటే ఇదంతా కూడా మనలో అంతరంగ గుణమార్పుకి అవసరమైందే చెప్పారు. నాయన, నీ పాత్ర ఎక్కడుందో చూసుకోకండి. నువ్వు దేవుడితోనే ఉన్నాను అనుకుంటున్నావు, గురువుతోనే ఉన్నాను అనుకుంటున్నావు, మతంతోనే ఉన్నాను అనుకుంటున్నావు, ప్రార్థనాలయాల చుట్టూ తిరుగుతున్నాను అనుకుంటున్నావు, తపస్సులు చేస్తున్నాను అనుకుంటున్నావు. అన్ని దేనికి చేస్తున్నావు? భౌతిక కోరికల కోసం చేస్తున్నావా? భౌతిక సంపదల కోసం చేస్తున్నావా? భౌతిక బలాల కోసం చేస్తున్నావా? అయితే నువ్వు రాక్షసుడు అవుతావు, రావణాసురుడు అవుతావు అంతే. నువ్వేం దైవత్వాన్ని పొందలేవు, నువ్వు రాముడు అవ్వలేవు, నీలో మంచితనం పెరగదు, నీలో గుణమార్పు జరగదు, నీలో సద్గుణ మార్పు జరగదు, నీ అనంత ఆత్మశక్తి ఎరుక నీకు ఎప్పటికీ కలగదు. అలా నేను ఎందుకు మారలేకపోతున్నాను అంటానికి ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా కూడా ఒకసారి ఆలోచించి చూడండి. ఒకవేళ అలా ఉందా మనకి అంటే చెప్పాక భౌతిక కోరికల కోసం భగవంతుడి దగ్గరికి, గురువు దగ్గరికి, మతం దగ్గరికి, ప్రార్థనాలయాల దగ్గరికి, జ్ఞాన గ్రంథాల దగ్గరికి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా భౌతిక కోరికలు నువ్వు చేసుకున్న దాన్ని బట్టి అంతే. కష్టే ఫలి, కష్టపడినోడు కష్టపడినంత. యద్భావం తద్భవతి, ఏ భావంతో ఏం చేసావో అదే సిద్ధిస్తుంది. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. ఇందులో దేవుడి ప్రమేయం ఏమీ లేదు, సృష్టి నియమం. కానీ దేవుణ్ణి దానికి వాడుకుంటాననే వాళ్ళు అందరూ కూడా ఏమవుతారు? ఇప్పుడు మోసగాళ్ళు, మోసగత్తులు అవ్వాల్సిందే. ఎందుకంటే సృష్టి నియమం మారదుగా. అద్భుతాలు, మహిమలు, మాయలనేయో రకరకాల చిత్తభ్రాంతులు క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే ఎదుటోడికి చిత్తభ్రాంతులు క్రియేట్ చేయాలి. ఇలా భౌతిక లాలసలతో, భౌతికమైనటువంటి ఆశలతో, అత్యాశలతో, దురాశలతో తమలోని చెడు గుణాలకు అనుకూలంగా దైవత్వాన్ని మలుచుకుంటారు. ఇప్పుడు నాకు డబ్బు పిచ్చి, దేవుడా డబ్బు 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 అని తిరుగుతూ ఉంటా. దానికోసం మొత్తం ఇవన్నీ మతాల చుట్టూ, దేవుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటా, గురువుల చుట్టూ తిరుగుతూ ఉంటా, దానికోసం గ్రంథాలు చదువుతూ ఉంటా, వాళ్ళు చెప్పినవన్నీ పాటిస్తూ ఉంటా. అలా భౌతిక కోరికలు ఏవైతే అవి ఎన్నుంటే అన్ని, అవన్నీ మన ఒక రావణాసురుడి కిందే తయారు చేస్తాయి. సద్గుణాలు పెంచవు, గుణమార్పు రాదు, మంచి రాదు. మంచి రావాలంటే ఏమీ లేదు, అసలు నువ్వు భౌతిక కోరికలు నీ ప్రయత్నంతో, స్వప్రయత్నంతో తీర్చుకో అంతే. భౌతిక కోరికలన్నీ స్వప్రయత్నంతో తీర్చుకోవటమే.
మొత్తం గుణమార్పు కోసం భగవతత్వాన్ని దైవతత్వాన్ని తెలుసుకో. అదే మంచిని పెంచుకోవడం. దైవత్వం అంటే సంపూర్ణ మంచి దైవత్వం, సంపూర్ణ మంచి దైవత్వం. ఆ సంపూర్ణ దైవత్వ ఎరుక జ్ఞానం. ఆ సంపూర్ణ జ్ఞాన ఎరుకే నా అనంత ఆత్మశక్తి. ఇలా ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తా ఉంటాం. మారలేకపోవటానికి కారణాల్లో ఇది కూడా ఉందేమో, ఇలాంటి మనస్తత్వం కూడా ఉందేమో ఒకసారి గమనించి చూసుకొని దాన్ని కూడా మార్చుకోండి. మార్చుకుంటే తప్ప కుదరదు. చూడండి, ఆలోచించి చూడండి. ఏదైనా ఉపయోగపడితే ఉపయోగించుకోండి. ఇది ఎవరికి వాళ్ళు పరిశీలించుకునేది, ఇంకోళ్ళకి చెప్పేది కాదు. మీరు ఎవరికి చెప్పక్కర్లా, నాకు కూడా ఏమీ చెప్పక్కర్లా. ఇది మీకు ఏమైనా ఉపయోగపడితే ఉపయోగించుకోండి. మార్చుకోగలిగిన సామర్థ్యం ఉంటే మార్చుకోండి. మార్పుకి ఏమైనా కొంచెం ఉపయోగపడితే ఇటువంటి చిన్న చిన్న శీర్షికలు అనుకుంటే సంతోషం. కామెంట్లో పెట్టండి మాకు ఉపయోగపడుతున్నాయి అని. ఇంకా చెప్పే ప్రయత్నం చేస్తాను. మారితే సంతోషం, మారలేకపోతే మారలేని వాళ్ళు ఎవరి బాధ వాళ్ళే పడతారు. రావణాసురుడి బాధ రావణాసురుడే పడ్డాడు, ఎవరేం చేయగలరు? కాబట్టి దైవీతత్వం అన్నప్పుడు దైవత్వం మనలో పెరగడానికి దైవీతత్వాన్ని తెలుసుకోవాలి. అది మంచి, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ట్రై చేయండి, అర్థమైతే ఆచరించండి. ఇంకా సందేహం ఉంటే స్పష్టంగా అడగండి, మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నేను చెప్పింది నచ్చని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు ఎవరైనా సరే ఉంటే, ఎందుకంటే ఖచ్చితంగా ఉంటారు ప్రపంచంలో. అసలు దేవుణ్ణే అందరూ అంగీకరించరు. ఒక మత దేవుణ్ణి ఇంకో మతం వాళ్ళు అంగీకరించరు, దేన్ని అందరూ అంగీకరించరు. కాబట్టి ఈ అంగీకార స్వభావం లేని వాళ్ళందరూ కూడా మీరు కష్టపడకండి, మీ మనసును కష్టపెట్టుకోబాకండి, మళ్ళీ నా మనసును కష్టపెడదామని ఏ కామెంట్ పెట్టబాకండి. ఎందుకు అనవసరం? మీ పనులు మీరు చేసుకోండి, నా పనులు నేను చేసుకుంటా. మీ అహంకారానికి నేను చెబుతున్నా, నేను సామాన్యుడిని, నా మీద ఎందుకు అహంకారం? అందుకని అహంకారం పెంచుకోకండి. అసలు నేను అతి సామాన్యుడిని, నేనేదో నన్ను మంచిలో ఉంచుకుందామని, నాలో కొంచెం సద్గుణాలు పెంచుకుందామని, కాస్త మంచిగా శాంతిగా హాయిగా బతుకుదామని, ఉన్నంతలో తృప్తిగా బతుకుదామని నాకు నేను చెప్పుకుంటూ, నాకు నేను చేసుకుంటున్నటువంటి ప్రయత్నాన్ని ఏదో కొంతమంది సోదర సోదరీమణులు అడుగుతున్నారు, మాకు కూడా అర్థమవుతుంది అంటున్నారు, చెప్పమంటున్నారు, దాన్ని వాళ్ళతో పంచుకుంటున్నారు. అందుకని నచ్చని వాళ్ళందరూ నన్ను క్షమించి వీడు సామాన్యుడు అని భావించి నన్ను వదిలేసి మీ సమయం వృధా చేసుకోకుండా మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.